చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగుల గుండెలు ఆగిపోతున్నాయి. సర్కారు ఒత్తిళ్లు, ప్రజాప్రతినిధుల నోటి దురుసు మాటలు వారి ఉసురు తీసేస్తున్నాయి. 10 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా 4 ప్రభుత్వ ఉద్యోగులు కన్నుమూశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 3 ఉద్యోగులు హార్ట్ స్ట్రోకులతో కుప్పకూలిపోయారు. ఈ నెల 13న టౌన్ ప్లానింగ్ సెక్రటరీ, 20న తహసీల్దార్, గురువారం జీవీఎంసీ ఎస్సీ గుండెపోటుతో మృతి చెందారు. అటు కడపలోనూ ఒత్తిళ్లు భరించలేక ఓ హెల్త్ అసిస్టెంట్ అనారోగ్యం పాలై మృతి చెందింది. ఉమ్మడి విశాఖ జిల్లా ఆరిలోవాలోని శివాజీనగర్ 2 సచివాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వర్తించిన ఉదయ్ కుమార్ ప్రభుత్వ ఒత్తిడి భరించలేక ఈ నెల 13న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నెల 20న కొయ్యూరు తహసీల్దార్ ప్రసాద్ కూడా హార్ట్ స్ట్రోక్తో కన్నుమూశారు. తాజాగా టీడీపీ నేత పట్టాభి ప్రశ్నలతో గాజువాక సిఈ గోవిందరాజు మనస్తాపానికి గురయ్యారు. ఇక సమావేశంలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తోటి ఉద్యోగులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఇటు కడప గౌస్ నగర్ సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ విజయ్ కుమారి సైతం ఇలాగే మృతి చెందారు. సర్వేలు పూర్తి చేయలేదంటూ ఉన్నతాధికారులు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో అనారోగ్యం పాలైన విజయ్ కుమారి ఈ నెల 18న కన్నుమూశారు. వరుస ఘటనలతో ఉద్యోగులు, అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.